ప్రియులారా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కట్టలు ఎక్కడున్న వందలు కూడా చూడం, 500 1000 ఎక్కడున్న కట్టలు చూస్తాం. అదే ఏదన్నా ఒక బీదవాళ్ళు చూడాలంటే 10 రూపాయల కాగితం ఉంటే ఆ పక్కన పెట్టేసి రూపాయి ఎక్కడుందా అని వెతుకుతాం. అందులో ఆ రూపాయి కోసమే చూస్తాం. రూపాయి లేదనుకోండి, అసలు ఏమీ లేదు, వెళ్ళిపో అంటాం. ఎవరికైనా ఒక బీదవాడికి, ఎవరికైనా ఒక బీదరాలికి, ఎవరైనా ఒక ఇబ్బందులో ఉన్నవారికి, ఎవరికైనా కొంత ఆకలితో ఉన్నవారికి, ఎవరైనా వస్త్రం లేకుండా ఉన్నవారికి ఏదైనా సాయం చేయాలంటే మనం ఏం కనబడాలంట? బాగా సెల్లర్ ఎక్కడుందో ఆ సెల్లర్ చూస్తాం. ఇక దేవుని కృపను బట్టి పావలాలు 10 రూపాయలు పడకుండా చేశాడు కానీ, లేకపోతే ఆ పావలాలు 10 రూపాయలే మనం ధర్మం చేస్తాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ ధర్మ కార్యాలు కూడా, అపోస్తుల కార్యాలు ప్రిల్లరా 10వ అధ్యాయంలో ఇటలీ పట్టణమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఎలా జ్ఞాపకార్థంగా వచ్చినాయో, ద్వారకా చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఎలా జ్ఞాపకార్థంగా వచ్చినాయో, నేను చేస్తున్న కార్యాలు కూడా ప్రిల్లరా జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోనే కాదు, పరలోకంలో కూడా నీ కోసం దేవుడు రాసి ఉండాలి. నీ కోసం పరలోకంలో పుస్తకం ఉంటుంది. నువ్వు చేసిన మంచిని రాస్తాడు దేవుడు. మనము భూమి మీద శరీరంతో ఉన్న చెడ్డ కార్యాలు కూడా ఓ పుస్తకం ఉంటుంది. నువ్వు మంచి చేస్తావా, ఆ మంచి అనే పుస్తకంలో జీవ గ్రంథంలో రాస్తాడు, ఈ విషయంలో మంచి, ఈ విషయంలో మేలు చేసావని. ఒకవేళ చెడు కార్యాలు రాసావా, పాపం అనే చిట్టా ఉంటుంది. ఆ పాపం అనే చిట్టాలో నీ పేరు రాయబడి ఉంటుంది.